అన్న ఎట్లా చూస్తారు? గత 2.5 ఏళ్లుగా చూసుకోవచ్చు, 3.5 ఏళ్లుగా ఇష్టానురీతిగా హిందూ దేవుళ్ళపైన దాడులు జరుగుతా ఉంటే కూడా ప్రభుత్వాలు కనీసం వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం, అరెస్ట్ చేసిన వ్యక్తులను కూడా వీళ్ళు పిచ్చివాళ్ళు అంటూ కూడా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయడం ఎట్లా చూడొచ్చు అన్న నిజంగా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం లోపట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలపై సుమారుగా 300 పైన దేవాలయాల మీద అటాక్ జరిగింది. దేవాలయాల ధ్వంసం జరిగినాయి. ఎక్కడ కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ కూడా స్పెసిఫిక్గా ఎవరిని అరెస్ట్ చేసి ఎవరైతే ఈ ఘటనలకు కారణకులను మనం ఎక్కడ కూడా సీరియస్గా యాక్ట్ చేస్తలేరు. ఎన్నో సందర్భంలో కూడా మతి స్థిమితం లేదని, మైనార్ అని రకరకాల వాళ్ళని తప్పించేటువంటి పరిస్థితుల లోపల ఈరోజు భాగ్యనగరంలో కూడా అనేక మందిరాల పైన అటాక్ జరిగింది. అదే కారణంగా ఈ దేవాలయం ఏదైతుందో చారిత్రాత్మకమైన 400 సంవత్సరాల ద్విముఖ ఆంజనేయ స్వామి మందిరం ఏదైంది. ఈ దేవాలయం యొక్క భూమి 14 ఎకరాలు సుమారుగా ఉన్నది. ఇదంతా కూడా అన్యాక్రాంతమైంది. ఎన్నోసార్లు ఉన్న భూమిని కూడా, ఈ కొద్దిపాటి భూమి ఉందో దీన్ని కూడా కబ్జా చేయడానికి, ఇక్కడ మందిరం లేకుంటే గనక ఈ భూమిని స్వాధీనం చేసుకోవచ్చు అనేటువంటి ఒక సందర్భంలో ఈ దేవాలయాలపై పలుసార్లు అటాక్ చేయడం జరిగింది. ఈ రోజు మాత్రం విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి ఒక దుండగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పోలీసు కూడా సీరియస్గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. దేవాలయాలు, హిందూ పండుగలు, హిందూ అమ్మాయిలు, లావ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ పేరు మీద కంటిన్యూగా చేస్తున్న సందర్భంలో ఈరోజు పాతనగరం నుండి పరిగెత్తేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఓటు బ్యాంకు పక్కా చేసుకోవడానికి ప్రభుత్వం గవర్నమెంట్లో ఉంటే, ఏ పార్టీ గవర్నమెంట్లో ఉంటే ఆ పార్టీతో జతగట్టి ఈరోజు హిందువులను అణచివేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి. మేము సీరియస్గా చెప్తున్నాం. ఈరోజు ప్రభుత్వాల మీద నమ్మకం లేదు. పోలీసు వారికి స్వేచ్ఛ ఇస్తే కనుక పోలీసు వ్యవస్థ పైన నమ్మకం ఉంది. ఇద్దరు అధికారులు తప్పు చేసినంత మాత్రాన పోలీసు వ్యవస్థ మీద మేము కంప్లైంట్ చేసినాం. కానీ ప్రభుత్వం సీరియస్ ఉన్నట్టయితే పోలీసు కూడా చాలా సీరియస్గా యాక్ట్ చేసే అవకాశం. కాబట్టి హిందూ సమాజం అంతా కూడా ఈరోజు అందరం కూడా ఏకతాటి మీకు రావాలా. మన దేవాలయాలు, మన ధర్మాన్ని, మన ఆడపిల్లలను, మన వాళ్ళను రక్షించాల్సినటువంటి కర్తవ్యం మన పైన ఉన్నది. కాబట్టి అందరూ కూడా ఈరోజు రంజాన్ జరుగుతున్నది. ఎక్కడ విచ్చలవిడిగా రోడ్లపైన నమాజ్ చేసినటువంటి సందర్భంలో కమిషనర్ గారు చెప్పారు మొన్న ఒక 1 month బ్యాక్, ఎక్కడ కూడా రోడ్ను బ్రేక్ చేయొద్దు, చేస్తే 3 సంవత్సరాల కఠిన గార శిక్ష. నేను ఓల్డ్ సిటీ పాత నగరంలో చూపిస్తాను. అనేక చోట్ల సాయంత్రం 2 న్యాయంబడి అనేక చోట్ల రోడ్ బ్లాక్ చేసి మరి ప్రార్థన చేస్తున్నారు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యము ఒక పార్టీకే, ఒక వర్గానికే ప్రజాస్వామ్యం ఉంటుందా? ఈరోజు మా మనోభావాలు అంటే లెక్కలేదు. ఒక్కొక్క మాస్క్ మీద 15 లౌడ్ స్పీకర్లు పెట్టి విచ్చలవిడిగా చేస్తున్న సందర్భంలో దేవాలయము సంబంధించిన పండుగలు, శివాజీ జయంతి అయితే ఈ దేశంలో ఉన్నటువంటి ఒక గొప్ప నాయకుడు, హిందూ నాయకుడు, 400 సంవత్సరాల పూర్వం ఒక హిందూ సామ్రాజ్యాన్ని నిర్మించి అనేక మంది విదేశీయులను తరిమి కొట్టినటువంటి ఒక గొప్ప నాయకుడు. ఆయన శివాజీ జయంతి ఉత్సవాలు చేసుకోవడానికి స్వేచ్ఛ లేదు. అనేక దాడులు, పోలీసుల ఆంక్షలు, ఈ మధ్యలో ఈరోజు విసిగిపోయినటువంటి హిందూ సమాజానికి యావత్ హిందూ నాయకులందరూ కూడా అండగా నిలబడాలని. పోలీసు వ్యవస్థ కాదు, ఓన్లీ హిందూ పండుగలపైన ఆంక్షలు విధించడం ఎంత, ఇతర ఏ మతస్థుల పైన కూడా ఇటువంటి ఆంక్షలు ఉండవు పండుగలకి. ఓన్లీ హిందూ దేవాలయాలు వచ్చేసరికి, గణపతులు వచ్చేసరికి డీజేలు పెట్టొద్దని ఇటువంటి ఆంక్షలు ఎందుకు విధిస్తా ఉన్నా అంటే పోలీసు వ్యవస్థ ఎవరికి సహకరిస్తున్నారు? మేమేమంటున్నాం అంటే, మేము కూడా చట్టాలను గౌరవిస్తాం. చట్టాలు అందరూ కూడా గౌరవించాలి. కానీ చట్టాలు, రూల్స్ అన్ని కూడా ఒక్క వర్గానికే చెప్పినప్పుడు తప్పకుండా మాకు ప్రశ్నించేటువంటి అధికారం ఉంది. నిలదీసేటువంటి ఒక పౌరునిగా, పార్టీని పక్కన పెట్టి పౌరునిగా, సిటిజన్గా నాకు అడిగేటువంటి హక్కు ఉన్నది. కానీ సిగ్గు లేకుండా ఈరోజు ప్రభుత్వం హిందువులపై జరుగుతున్న దాడులు, మీరు చెప్పినటువంటి విషయాల్లో ఎక్కడ కూడా నిజాయితీతో వ్యవహారం చేయకుండా ఈ యొక్క పరిస్థితులను ఈరోజు యావత్ ప్రజానికం గమనిస్తుంది. ఎంటైర్ తెలంగాణ లోపల హిందువులు ఓట్లు వేస్తారు కదా, నువ్వు గద్దెనెక్కింది, రేపు తెలంగాణ ప్రజానికం అంతా కూడా ఆలోచన చేస్తుంది. అదే ప్రజానికము నిన్ను గద్దెదించే పని కూడా చేస్తుంది. ఇది ప్రజల్లోకి తీసుకోవడంలో భాగంగా అనేక కార్యక్రమాల రూపకల్పనతో భాగ్యనగర్ జిల్లా మొత్తం స్పందించేటువంటి కార్యక్రమాన్ని కూడా భాగ్యనగర్ జిల్లా చేపడుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ప్రభుత్వానికి డిమాండ్స్ ఏంటి, ఏం తెలియబోతుంది? ఇమీడియట్గా ఈ టెంపుల్ ఏదైతే మా పద్ధతి లోపల గురువులు స్వామీజీ చెప్పినటువంటి ఒక సంప్రోక్షణ కార్యక్రమం జరగాల. అన్యాక్రాంతమైనటువంటి భూమిని ఇమీడియట్గా ఈ యొక్క దేవాలయ కమిటీకి అప్పచెప్పాలా. ఈరోజు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడ కూడా దేవాలయాలకు రక్షణ లేకున్నటువంటి వ్యవస్థ లోపల కంచే చేనం వేసినట్టు ఇదంతా కూడా కబ్జా గురైనప్పుడు ఎక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లోపల ఎక్కడ కూడా స్పందన లేదు. ఈరోజు రెవెన్యూ అధికారి కూడా వచ్చి ఈ యొక్క ఆలయము మా రికార్డ్స్లో లేదంటుండు. 400 సంవత్సరాల యొక్క దేవాలయము రికార్డులు లేదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా నిద్రపోతుంది. అసలు ఈ 14 ఎకరాల అన్యాక్రాంతం అవుతుంటే రెవెన్యూ ఏం చేస్తున్నది మేము ప్రశ్నిస్తున్నాం. ఒకవైపు ఒక చిన్న జెండా పట్టుకొని
వెయ్యి గజాలు 2000 కబ్జా చేసి మస్జిద్లు కట్టిన సందర్భంలో హిందూ బస్తీల్లో కాలనీలో టార్గెటెడ్గా హిందూ ఇల్లు కొని అక్కడనే మాస్కులు పెట్టి ఆ ప్రాంతం అంతా అటు నుంచి మన ఖాళీ చేసేటువంటి యొక్క మరి పరిస్థితులు నిర్మాణం చేస్తున్నటువంటి యొక్క ఎంఐఎం గుండాలను ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేటువంటి రోజు యావత్ హిందూ సమాజం అంతా ఆలోచన చేయాలా. రాబోయేటువంటి రోజుల్లోపట రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ ఉద్దీన్ కాంగ్రెస్ ఆయననే చెప్పిండు, నేను రేవంత్ ఉద్దీన్ కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. జస్ట్ ఒక అసెంబ్లీ గెలవడానికి మొత్తంగా కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అనే కాంగ్రెస్ని నిర్లజ్జగా ఏ హిందువులు అయితే ఓట్లేసారో వాళ్ళ యొక్క మనోభావాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకుంటా వాడు ఇచ్చినటువంటి యొక్క స్టేట్మెంట్ను ఈరోజు ప్రజానికం అంతా ఆలోచన చేస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ ఉద్దీన్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారు, హిందువులు బుద్ధి చెప్తారు.